వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. కానీ ఆ విమర్శలు గీత దాటితే వచ్చే కౌంటర్లు మామూలుగా ఉండవు. ఒకప్పుడు తనపై జరిగిన ట్రోలింగ్కు మౌనమే సమాధానంగా బదులిచ్చిన ఆ యువనేత ఇప్పుడు సభలోనూ సభ బయట పక్కా డేటాతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. కొలంబోలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఏపీ రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించింది? విపక్ష నేత జగన్ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆ సింగిల్ పంచ్ కౌంటర్ ఏంటి? అసలు ఏపీ పాలిటిక్స్ లో ఎవరి వ్యూహాలు ఎలా వర్కౌట్ అవుతున్నాయి? లెట్స్ వాచ్. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు అత్యంత సహజమైన ప్రక్రియ. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారపక్షం తప్పుల్ని ఎత్తిచూపడం విపక్షాల ప్రధాన బాధ్యత. అయితే ఆ విమర్శలు హుందాగా, విధానపరంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజా ఆమోదం పొందుతాయి. కానీ ఎప్పుడైతే అవి గీత దాటి వ్యక్తిగత దూషణలకు, నిరాధార ఆరోపణలకు దారితీస్తాయో అప్పుడు అసలు లక్ష్యం పక్కదారి పడుతుంది. ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంలో నాయకులు తమ ప్రత్యర్థులపై చేసే విమర్శలు ప్రజా సమస్యల సాధన కోసం కాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం మాత్రమే అన్నట్లుగా మారిపోయాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత రాజకీయ నాయకులకు అక్షరాలా వర్తిస్తుంది. తమ సంభాషణల ద్వారానే వారు ప్రజల్లో తమ స్థాయిని నిర్మించుకుంటారు లేదా దిగజార్చుకుంటారు. విధానపరమైన లోపాలను ఎత్తిచూపే బాధ్యతను విస్మరించి కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమైతే రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా లోపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిగత విమర్శల పర్వమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్ని మరింత హీటెక్కిస్తోంది. వాస్తవానికి విపక్షంలో ఉన్న నాయకులు ప్రభుత్వ విధానాలపై, పాలనా వైఫల్యాలపై పోరాటం చేయాలి. కానీ దానికి భిన్నంగా వ్యక్తిగత పర్యటనల్ని సైతం రాజకీయం చేయాలని చూడటం పాలిటిక్స్లో సరికొత్త చర్చకు దారితీసింది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండటం సహజం. కానీ వాటిని పక్కకు పెట్టి కేవలం వ్యక్తిగత జీవితాలపై బురద చల్లే ప్రయత్నం చేయడం ద్వారా కొందరు నేతలు తమ సహజమైన బాధ్యతల్ని మరిచిపోతున్నారా అన్న సందేహాలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక సంఘటనకు పరిమితం కాకుండా నిరంతర ప్రక్రియగా మారడం ఆందోళనకరం. ఈ తాజా వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు నారా లోకేష్ ఇటీవలి కొలంబో పర్యటన. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు నారా లోకేష్ వెళ్లారు. అయితే ఈ పర్యటనను లక్ష్యంగా చేసుకుని మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం క్రికెట్ చూడ్డానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని, దీనికోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు, వినోదానికి కొంత సమయం కేటాయించుకోవడం సర్వసాధారణమైన విషయం. కానీ ఈ పర్యటన వెనుక ప్రజాధనం వృధా అవుతోందన్న కోణంలో వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఒక క్రీడను ఆస్వాదించడానికి చేసిన పర్యటనను ఇంతటి రాజకీయ రాద్ధాంతం చేయడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలకు మంత్రి ఇచ్చిన కౌంటర్ రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగత ఖర్చులతో చేసిన పర్యటన అని ఆయన స్పష్టం చేయడమే కాకుండా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులివెందుల ఎమ్మెల్యే కూడా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వస్తానంటే తన సొంత ఖర్చులతోనే ఆయనకు కూడా టికెట్ కొనిపెడతానని లోకేష్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్ని కంగుతినేలా చేశాయి. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు అన్న చందంగా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయలేక ఇలా వ్యక్తిగత పర్యటనల్ని టార్గెట్ చేయడం విపక్షనేత నిస్సహాయతకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూసినా సరైన ఆధారాలతో తిప్పికొడితే ప్రత్యర్థులు ఎలా ఇరకాటంలో పడతారో లోకేష్ తన సూటి వ్యాఖ్యల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యక్షంగా నిరూపించి చూపించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో విమర్శలు, కౌంటర్లు, వాస్తవాలు అనే త్రికోణం కనిపిస్తోంది. విమర్శలు చేయడం వరకే పరిమితమై వాస్తవాల్ని విస్మరిస్తే ఎదురు దెబ్బలు ఎంత బలంగా ఉంటాయో ఈ సంఘటన తెలియజేస్తోంది.
ఆరోపణలు చేయడం తేలికైనా వాటిని బలపరిచే ఆధారాలు లేనప్పుడు ఆ ఆరోపణలు గాలివాటంగానే మిగిలిపోతాయి. లోకేష్ కేవలం ఖండించడమే కాకుండా తన ఖర్చుల వివరాల్ని బహిరంగంగా ప్రస్తావించడం ద్వారా పారదర్శకతను చాటుకున్నారు. మాజీ సీఎం చేసిన ఊహాజనిత విమర్శలకు, మంత్రి చూపించిన నిర్దిష్టమైన వాస్తవాలకు మధ్య జరిగిన ఈ పోరులో చివరకు వాస్తవానిదే పైచెయ్యింది. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ వివాదం మాత్రమే కాదు. భవిష్యత్తులో రాజకీయ విమర్శలు ఎలా ఉండాలి, వాటికి ప్రతిస్పందనలు ఎంత హేతుబద్ధంగా ఉండాలి అనేదానికి ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆధారాల్లేని విమర్శలు అంతిమంగా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని రుజువైంది. ఆరోపణలు చేయడం వేరు, వాటిని నిరూపించడం వేరు. సరైన ఆధారాలు లేకుండా బురద చల్లే ప్రయత్నం చేస్తే అది చివరకు ఎలా బూమ్రాంగ్ అవుతుందో ఈ కొలంబో ఎపిసోడ్ స్పష్టం చేస్తుంది. అయితే మంత్రి నారా లోకేష్ దూకుడు కేవలం బయట మాత్రమే కాదు, చట్టసభల్లోనూ అదే రేంజ్లో కనిపిస్తోంది. పక్కా లెక్కలతో సభలో విపక్షాలను ఆయన ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారో, సోషల్ మీడియాను తన బ్రహ్మాస్త్రంగా ఎలా మలుచుకున్నారో ఇప్పుడు చూద్దాం. కేవలం బయట జరిగే సంఘటనలకే కాకుండా చట్టసభల్లో కూడా మంత్రి నారా లోకేష్ ఇదే తరహా దూకుణ్ణి ప్రదర్శిస్తున్నారు. శాసనసభైనా, శాసన మండలైనా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శలు గుప్పించిన ప్రతి సందర్భంలోనూ లోకేష్ అంతే వేగంగా స్పందిస్తున్నారు. వైసీపీ నేతలు ప్రశ్నించిన ప్రతి అంశానికి కేవలం మాటలతో కాకుండా పక్కా లెక్కలు, అధికారిక వివరాలతో సహా ఆయన సింగిల్ హ్యాండ్గా కౌంటర్లిస్తున్నారు. ఈ విధంగా డేటాతో సహా వాస్తవాల్ని సభ ముందు ఉంచుతూ ఉండడంతో వైసీపీ నేతలు పలుమార్లు ఇరకాటంలో పడక తప్పడం లేదు. చట్టసభల్లో సబ్జెక్టు మీద అవగాహనతో, పక్కా ప్రణాళికతో లోకేష్ చేస్తున్న ఈ ఎదురుదాడి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా యువ నాయకత్వంలో సరికొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. సమకాలీన రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకప్పుడు కేవలం పత్రికలు, టీవీలకే పరిమితమైన రాజకీయ విమర్శలు నేడు డిజిటల్ వేదికలపై క్షణాల్లో ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ యువతకు మరింత చేరువవుతున్నారు. ప్రత్యర్థులు చేసే ఆరోపణల్ని కేవలం సభలకే పరిమితం చేయకుండా సోషల్ మీడియాలో వేదికగా వాస్తవాల్ని, ఆధారాల్ని వెంటనే ప్రజల ముందు ఉంచుతున్నారు. తద్వారా వైసీపీ నేతల విమర్శల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతోంది. కత్తి కన్నా కలం పదునైంది అన్న సామెతను మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కన్నా పదునైన ఆయుధం లేదని ఆయన నిరూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు డేటాతో సహా ఆయన ఇస్తున్న కౌంటర్లు ఆన్లైన్ వేదికల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీకి యువతలో ఆకర్షణను పెంచే దిశగా స్పష్టమైన సంకేతాలిస్తోంది. నాడు 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన అనేక మంది కీలక నేతలు నారా లోకేష్ లక్ష్యంగా ఆయన వ్యక్తిగత జీవితంపై, ఆహార్యంపై తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్ చేశారు. కానీ ఏ ఒక్క సందర్భంలోనూ లోకేష్ తన సంయమనం కోల్పోలేదు. వ్యక్తిత్వ అసహనానికి ఏమాత్రం తావు లేకుండా అత్యంత ప్రశాంతంగా ఆ విమర్శల్ని స్వీకరించారు. ఓర్పుకు మించిన ఆయుధం లేదు అన్న సామెతను ఆయన తన రాజకీయ ప్రయాణంలో తూచా తప్పకుండా పాటించారు. తనను విమర్శించిన వారికే తన పనితీరు ద్వారా, హుందాతనంతో కూడిన కౌంటర్ల ద్వారా గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. ఆయన పరిపక్వత ఎలా ఉందో ఈ సంఘటనల్ని నిశితంగా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని మాటలతో కాదు, చేతలతో ఎదుర్కోవాలన్న స్థిరమైన భావనతో ఆయన ముందుకెళ్లారు. ఆనాడు ఎదుర్కొన్న అవమానాలే నేడు ఆయనకు రాజకీయ చదరంగంలో ఎదురులేని ఆత్మవిశ్వాసాన్ని, పోరాట పటిమను ప్రసాదించాయని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో గెలుపోటములో అత్యంత సహజమైన విషయాలు. వాటిని స్వీకరించే విధానమే ఒక నాయకుడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమిని చవిచూశారు. ఆ ఓటమి ఆయన్ను కుంగదీయలేదు, పైగా మరింత ఉత్సాహాన్ని నింపింది. ఓడిపోయిన మరుక్షణం నుంచే నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యారు. అధికారంలో లేకపోయినా ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలబడ్డారు.
ఆ నిరంతర శ్రమ, అంకితభావమే 2024 ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి ఆయనకు చారిత్రాత్మకమైన రికార్డు విజయాన్ని కట్టబెట్టింది. తనను విమర్శించిన వైసీపీ నాయకులకు ఆయనిచ్చిన మొట్టమొదటి అత్యుత్తమ సమాధానం ఈ భారీ విజయమే. ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ఎన్నికల ఫలితాలు ఎలా తారుమారవుతాయో లోకేష్ ప్రస్థానం నిరూపించింది. వైఫల్యాన్ని విజయానికి సోపానంగా మలుచుకున్న తీరు ఆయన రాజకీయ పటిమను తెలియజేస్తోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు స్థానాన్ని భర్తీ చేసే సత్తా, సమర్థత ఎవరికి ఉందనే చర్చ పార్టీ సీనియర్లలో, రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా పెద్ద ఎత్తున సాగుతూ వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో నారా లోకేష్ వ్యవహార శైలి, నిర్ణయాలు తీసుకుంటున్న తీరు చూస్తుంటే రాజకీయాల్లో పరిణితి అనేది అనుభవంతో పాటు బలంగా వస్తుందని ఆయన నిరూపిస్తున్నారు. ఎప్పుడూ విమర్శలెదుర్కొనే చిన్నబాబు ఇప్పుడు ఇంత పదునుగా ఎలా వ్యూహాలు రచిస్తున్నారని రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యంతో విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు దాదాపు తెరమరుగైంది. పార్టీని నడిపించే సత్తా, ప్రత్యర్థుల ఎత్తుగడల్ని చిత్తు చేసే వ్యూహాత్మక నైపుణ్యం లోకేష్లో మెండుగా ఉన్నాయని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. ఒకప్పుడు సందేహించిన వారే నేడు ఆయన నాయకత్వాన్ని ఆమోదించే స్థాయికి ఎదగడం లోకేష్ సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. గతంలో నారా లోకేష్ కేవలం తెరవెనుక వ్యూహాలకే పరిమితమవుతారని అనుకున్న వారికి తన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ఒక బలమైన సమాధానమిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం ద్వారా ఆయన రాజకీయ శైలిలో వచ్చిన మార్పును రాజకీయ పండితులు సైతం లోతుగా విశ్లేషిస్తున్నారు. ఉక్కు దెబ్బలకు కొలిమిలో కాలితేనే కత్తికి పదునొస్తుంది అన్న సామెత లోకేష్ రాజకీయ ప్రయాణానికి సరిగ్గా సరిపోతుంది. ఆ పాదయాత్ర అనుభవమే నేడు చట్టసభల్లో ఆయన ప్రతిపక్షాల విమర్శల్ని ఏమాత్రం తడుబాటు లేకుండా తిప్పికొట్టేలా చేస్తోంది. కేవలం రక్షణాత్మక ధోరణిలోనే కాకుండా అవసరమైనప్పుడు సరైన ఆధారాలతో ప్రత్యర్థులపై పదునైన ఎదురుదాడి చేసే నైపుణ్యం ఆయనలో మెండుగా ఉందన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఉక్కు దెబ్బలకు కొలిమిలో కాలితేనే కత్తికి పదును వస్తుందన్న మాట అక్షర సత్యం. యువగళం పాదయాత్ర లోకేష్కు కేవలం మైలేజ్ మాత్రమే కాదు, రాజకీయంగా ఒక అద్భుతమైన పరిణితిని నేర్పించింది. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను వదిలేసి ఇలా క్రీడా స్ఫూర్తిని కూడా రాజకీయాలకు ఎందుకు ముడిపెడుతున్నారు? ఈ వ్యక్తిగత విమర్శల లైన్ వైసీపీకే ఎందుకు మైనస్గా మారుతుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. మరోవైపు నారా లోకేష్పై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకే ఎందుకు మైనస్గా మారుతున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సాధారణంగా ప్రతి నాయకుడి విమర్శలు ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టేలా, ప్రజా సమస్యల్ని వెలుగులోకి తెచ్చేలా ఉండాలి. కానీ అందుకు పూర్తి భిన్నంగా జగన్ తీసుకుంటున్న వ్యక్తిగత విమర్శల లైన్ ఇప్పుడు వైసీపీకే బూమ్రాంగ్లా మారుతోంది. తమ పాలనా కాలంలో జరిగిన తప్పిదాల్ని మరిచి కేవలం ఎదుటివారిని ఇరుకున పెట్టాలనే లక్ష్యంతో చేసే విమర్శలు చివరికి వారినే ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కౌంటర్ అటాక్లు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ప్రజా సమస్యలపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో వైసీపీ మరింత ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. క్రికెట్ లేదా మరే ఇతర క్రీడైనా అది కేవలం మంత్రి లోకేష్కు మాత్రమే పరిమితమైన ఆసక్తి కాదు. దేశ ప్రధాని నుంచి గల్లీ లీడర్ వరకు, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు మన దేశ ప్రతిష్టను పెంచే మ్యాచ్లను వీక్షించడం, క్రీడాకారుల్ని ప్రోత్సహించడం ఎవరికీ కొత్తేమీ కాదు. వాస్తవానికి నారా లోకేష్ ప్రస్తుతం నిర్వహిస్తోంది విద్యాశాఖ అండ్ ఐటీ శాఖ. విద్యార్థులకు గెలుపోటములు జీవితంలో ఒక భాగమని, స్ఫూర్తిదాయకమైన ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు క్రీడలు ఎంతో కీలకమని చెప్పే ప్రధానాంశాన్ని ఆయన ప్రాక్టికల్గా అమలు చేస్తున్నారు. అందుకే ఆయన క్రీడల్ని అత్యంతగా ప్రేమించడం, యువతను ఎంకరేజ్ చేయడంలో భాగంగానే ఈ కొలంబో పర్యటన సాగిందనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఇవేవీ పట్టించుకోకుండా, క్రీడా స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేవలం విమర్శలు, ఆరోపణలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంతో మాజీ సీఎం ఈ వివాదంలో అడ్డంగా బుక్కయ్యారు.
మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పాతతరం రాజకీయ నాయకులు అనుసరించిన సాంప్రదాయ విధానాలకు భిన్నంగా నేటితరం నాయకులు వాస్తవాల ఆధారంగా రాజకీయాలు నడపాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలకు, నిరాధారమైన ఆరోపణలకు కాలం చెల్లిందని నారా లోకేష్ తన ప్రవర్తన ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఆయన సాధించిన పరిణితి, ఎదురుదాడి చేస్తున్న తీరు తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా నిలుస్తూ ఉండగా, అదే సమయంలో ప్రతిపక్షాలకు సింహ స్వప్నంగా మారుతోంది. ఇకనైనా రాజకీయ పార్టీలు వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే ఏకైక ఎజెండాతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో సరైన విధానపరమైన చర్చలే దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాయనే సత్యాన్ని నాయకులంతా గుర్తించి హుందాతనంతో కూడిన రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని ప్రజానీకం ఆశిస్తోంది. ఇది అసలు సిసలైన రాజకీయ పరిణితి అంటే. విమర్శలకు కుంగిపోకుండా, ఆరోపణలకు బెదిరిపోకుండా వాస్తవాలతో సమాధానం చెప్పడం నేటితరం రాజకీయాలకు అత్యంత అవసరం. వ్యక్తిగత దూషణలతో కాలయాపన చేసే కంటే ప్రజా సమస్యల సాధనకే దృష్టి పెడితేనే ఏ నాయకుడికైనా మనుగడ ఉంటుంది. మంగళగిరి ఓటమి నుంచి చారిత్రక విజయం వైపు లోకేష్ వేసిన అడుగులు ప్రతి ఒక్కరికి ఒక పాఠం. మారుతున్న రాజకీయ ముఖ చిత్రంలో విమర్శల కంటే విధానాలే గెలుస్తాయని, అబద్ధం కంటే హుందాతనమే ఎప్పుడూ పైచేయి సాధిస్తుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.